సాక్షి ముగిస్తాయి. ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తాం. రేపు వాళ్ళు ఇద్దరు సిస్టర్ బ్రదర్ భార్య బ్రదర్ కొత్త సేవకు వచ్చారు. వాళ్ళు పాటలు పాడడం వచ్చు, వర్షం చేయడం వచ్చు, ఆరాధన చేయడం వచ్చు, కానీ వాక్యం చెప్పడం రాదు. హల్లెలూయా. కొంతమందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. పాటలా ధూమ్ ధామ్ పాడతారు, వర్షం చేయమంటే మస్తు వర్షం, ఆరాధన చేయమంటే మస్తు ఆరాధన, కానీ వాక్యం చెప్పడం రాదు. సేవలు రామనాథ్కి వస్తూ ఉన్నారు. సామాన్య తీసుకుని ఒకసారి పిలిచాడు, వాళ్ళకి స్లిప్ ఇచ్చాడు. బ్రదర్ ఇద్దరు భార్య భర్తలు కలిసి పలానా ఇంటికి పోయి మీటింగ్ పెట్టరండి. చేతిలో స్లిప్ పెట్టి పేపర్ పెట్టి పోయి అన్న వాక్యం చెప్పదు రాదన్న చెప్పేసి అన్నకి పోతున్నాడు, కానీ అన్న అవుతాడా వెళ్ళిపోతాడు ఉంటాడు. నీకు కనపడి సావు ఏమని చేసుకో సేవ చేసా అంతే. నీకు దేవుడు ఏం చేసి ఒక ఛాన్స్ ఇచ్చాడు. వీళ్ళు భార్య భర్తలు గడగడగడ అనుకుంటున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం చేద్దాం పరిస్థితి. పాట అయినా వాడుకో, వర్షపేట చేసుకో. మరి వాక్యం చెప్తూ చదువు రాదే, చదువు వచ్చిన కొంత వివరించే రాదే, ఏం చేద్దామని చెప్పేసి అంటే ఏం లేదు. వాళ్ళకి ఫోన్ చేసినట్టు చేసి మిస్ కాల్స్ వదిలేద్దాం. మిస్ కాల్స్ వదిలేస్తే తెలుసా, నేను ఫోన్ చేసి సిస్టర్ నువ్వే లేపలేవు, అందుకే ఇంటికి వెళ్ళిపోయామని చెప్పేసి అన్నా. చూద్దామని చెప్పేసి నెంబర్ కొట్టి ఫస్ట్ రింగ్కే ఫోన్ లేపారు వాళ్ళు. తక్కువ లేపారు ఆయన ఫోన్ లేపారు. సిస్టర్ మీటింగ్ రమ్మన్నాడు. సిస్టర్ మీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, అడ్రస్ తెలియదు సిస్టర్, కొంచెం ఎక్కడ బయటకు వస్తానంటే ఒక్కసారి వెనకాల తిరుగుతున్నారు అని చెప్పేసాను. ఎక్కడికి చూస్తే ఆలే ఉంది ఇల్లు తప్పించుకుందాం బాబు అని చెప్పేసి అంటే వెళ్ళిపోదాం బాబు అని చెప్పేసి అనుకుంటే ఇదేంద్రా బాబు ఈరోజు మనకు మూడింది. వాళ్ళిద్దరు భార్య వాళ్ళ సేవలు గడగడ అనుకుంటున్నారంట, భయపడుతున్నారు. పోయారు, పాటలు పాడి వర్షం చేసి మా కోసం వాక్యం చూసుకున్నాం అని చెప్పేసి అన్నమాట. బైబిల్ చేసి నోటికి వచ్చి ఆడైనా విన్నాడు వాక్యాలు చెప్తుంటే ఆ సిస్టర్ ఏడుస్తా ఉందంట. ఈమెద్ర నాయన ఇంతగా ఏడుస్తుంది, ఒకవేళ నా వాక్యం నచ్చలేదా, నా వాక్యం పొరపాటు ఉందా, అన్నకేం చెప్తావో కంప్లైంట్, అన్నకేం సొంగు పుట్టిస్తావు నాకు చెప్పి ఈయన భయపడుతున్నారు. రెండు ముచ్చలు చెప్పి ఆమె అని చెప్పేసి మరణత అయిపోయింది. చెప్పిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అన్నం పెట్టబడుతుందంట. బ్రదర్ ఎంత మంచి వాక్యం చెప్పిన బ్రదర్, ఆ వాక్యం ఎవరి గురించే కాదు బ్రదర్, నా గురించే. నువ్వు చెప్పిన 10 ముచ్చట్లు ఎవరి గురించే కాదు, నా సంసారంలో కూడా జరుగుతున్నాయి. దేవుడు నీ ద్వారా మాట్లాడి నా కుటుంబ సమాధానం ఇచ్చింది. చూస్తున్న బిడ్డ, వాక్యానికి అంత పవర్ ఉంది, పదునుంది. 2 అంచెల ఖడ్గం వాక్యం. ఆ వాక్యం విన్నట్టు చెప్తా ఉంటే నీలో ఉన్న వాక్యం అనే పరిశుద్ధాత్మ అన్నిల గుండెల్లో కూడా దూరిపోదని, దూరిపోయి ఆ పరిశుద్ధాత్మ వాక్యాల ద్వారా ఊరుకోనండి, ఊరుకోను. ఏం చేస్తా, పని చేయడం స్టార్ట్ చేస్తా ఉంటది. హల్లెలూయా. పని చేయడం స్టార్ట్ అంటే ఏంటో తెలుసా, వాళ్ళ గుండెల్లో ఏదో ప్రేరేపణ, వాళ్ళ మనసులో ఏదో తలంపు. గా సిస్టర్ మళ్ళీ వస్తే బాగుండని ప్రేరేపణ, గా బ్రదర్ మళ్ళీ వస్తే బాగుండని ప్రేరేపణ, గా బ్రదర్ చెప్పిన 4 ముచ్చలు నా చెవులు వినసొంపు ఉన్నాయని ప్రేరేపణ. నువ్వు ఎక్కడైనా ఫలానా బ్రదర్ వచ్చిండు అనగానే నీకు ఏమనిపిస్తుంది, తక్కువ అదే కూర్చొని అనిపిస్తా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఆయన నోట్ల నుంచి వచ్చే పరిశుద్ధాత్మ మాటలు నీలో పనిచేస్తా ఉన్నవి. కానీ అదే వాక్యం మనం వినలేకపోతున్నామండి ఈరోజు. ఆ వాక్యాన్ని మనం సరిగ్గా ధ్యానించలేకపోతా ఉన్నాం, ఆ వాక్యం మనం సరిగ్గా నెమరేసుకోలేకపోతా ఉన్నాం. పోయిన వారం ఏం వాక్యం చెప్పేవారని చెప్తారా? హల్లెలూయా. పోయిన వారం ఏం వాక్యం చెప్పేవారని చెప్తారా? గ్రామంలో ఒక గాడిద ఉన్నది, కట్టబడిన గాడిద, కట్టబడిన గాడిదకి వేసి ఏం చేశాడు, విడుదల ఇచ్చేసాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. తల్లిదండ్రి మరిచినా, తన కడుపులో పుట్టిన గర్భంలో పుట్టిన స్త్రీ మర్చిపోతుంది, కానీ నేను మాత్రం మరువనుగా కాదు. ఇక్కడ చెప్పుకున్నట్ట మనని చేతుల్లో చెప్పుకున్నాడంటండి. ఒకసారి అందరు మోకాలు ఇద్దాం, ఇది అయిపోయింది వాక్యం. మోకాలు ఇద్దాం.